ఉన్నప్పుడు ఒక డెంటిస్ట్ని మనం కన్సల్ట్ చేయాలి? జనరల్గా అయితే అమ్మ పుచ్చు అనేది మనకి పంటిలో భాగాలు ఉంటే మనం పైన చూసేటప్పుడు ఎనామెల్, డెంటిన్, పల్ప్ ఈ మూడు మనకి తెలుస్తాయి అనమాట. ఎనామెల్, డెంటిన్ అంటే ఎముకలాంటి భాగాలు, కింద రూట్స్ వేర్లకు వచ్చేసి సిమెంటం అనే భాగం ఉంటుంది. సో ఎనామెల్, డెంటిన్, సిమెంటం అనేది ఎముకలాంటి భాగాలు. ఈ పల్ప్ అనేది మనకి బ్లడ్ సప్లై, నర్వ్ సప్లై ప్రొవైడ్ చేసేది ఈ పల్ప్ అనమాట. ఎప్పుడైతే ఈ పుచ్చు అంటే అరుగుదల కానీ పుచ్చు కానీ, పళ్ళు అరిగిపోతుంటాయి చాలామందికి. సో ఈ అరుగుదల కానీ పుచ్చు కానీ ఎనామిల్లో ఉన్నప్పుడు జనరల్గా సిమ్టమ్స్ అంతగా పేషెంట్స్ ఎక్స్పీరియన్స్ చేయకపోవచ్చు. అంటే ఒక మైల్డ్ సెన్సిటివిటీ కానీ అది చూస్తారు. సో అలాంటి పుచ్చులు ఉన్నవి మనకి డెంటల్ డాక్టరే ఐడెంటిఫై చేయగలుగుతారు అన్నమాట. అది ఎప్పుడైతే డెంటిన్ దగ్గరికి వెళ్తుందో, డెంటిన్లో డెంటినల్ ట్యూబ్యూల్స్ అని ఉంటాయమ్మా, వీటి వల్ల ఈ పుచ్చు కానీ అరుగుదల కానీ డెంటిన్ దగ్గరికి వెళ్తుందో పేషెంట్స్ చాలామంది సెన్సిటివిటీ ప్రాబ్లం ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు. అంటే వేడిది చల్ల తీసుకున్నప్పుడు జిమ్మని లాగడము, క్లైమాటిక్ చేంజెస్లో జిమ్మని లాగడము, ఈ సెన్సిటివిటీ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు డెంటిస్ట్ని అప్రోచ్ అయితే సింపుల్ ఫిల్లింగ్స్తో ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. స్వీట్ తీసుకున్నప్పుడు ఆర్ కోల్డ్ బెవరేజెస్ తీసుకున్నప్పుడు సెన్సిటివిటీ ప్రాబ్లం. ఇంకా ఎప్పుడైతే ఎనామిల్, డెంటిన్ దాటి నరం దాకా పుచ్చు వెళ్తుందో, అంటే మనం ఇందాక చెప్పుకున్నట్టు ఎనామిల్, డెంటిన్ అనేవి ఎముకలాంటి భాగాలు కాబట్టి కొంచెంగా పుచ్చుతాయి. ఒకేసారి డ్యామేజ్ అవ్వవు. టేక్స్ టైం ఫర్ దెమ్. మనకి చాలా టైం ఇస్తాయి రిపేర్ చేసుకోవడానికి. సో ఎనామిల్, డెంటిన్ స్టేజ్లో మనం ఫిల్లింగ్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే నరం దాకా అప్రోచ్ అయిందో, అంటే పల్ప్ అంటాం కదా, అక్కడికి అప్రోచ్ అయినప్పుడు పుచ్చు టైం ఇవ్వదన్నమాట. ఇమీడియట్గా నరం అంతా డ్యామేజ్ అయిపోతుంది, ఎందుకు అది సాఫ్ట్ టిష్యూ కాబట్టి. సో నరం డ్యామేజ్ అయినప్పుడు మనకి ఇంకా ఆప్షన్ ఏమీ ఉండదు, అంటే అది పస్ ఫామ్ అయిపోతుంది అనమాట. దానివల్ల మనకి మేజర్ సిమ్టమ్ ఎలా ఉంటుందంటే, పేషెంట్ పడుకున్నప్పుడు ఆర్ లయింగ్ డౌన్ పొజిషన్లో సివియర్గా పెయిన్ ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు పేషెంట్స్, ఆర్ కంటిన్యూస్ పెయిన్ ఉంటుంది నరానికి పుచ్చు వెళ్ళినప్పుడు ఆర్ అరుగుదల వెళ్ళినప్పుడు. ఇలాంటి కండిషన్స్లో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ పేషెంట్కి జనరల్గా డాక్టర్ గారు అడ్వైస్ చేస్తారు. రూట్ కెనాల్ కానీ, కొన్ని కండిషన్స్లో రూట్ కెనాల్ పాసిబిలిటీ లేనప్పుడు పన్ను తీయడం కానీ చెప్తూ ఉంటారు. సో మనం ఎప్పుడైనా కానీ ఇనిషియల్ సిమ్టమ్స్ ఉన్నప్పుడే మనం ఒక డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే మనకు వచ్చే ట్రీట్మెంట్ రిజల్ట్ కానీ, మనకు అయ్యే కాస్ట్ కానీ, మనకు వచ్చే ఏదైనా కానీ పర్ఫెక్ట్గా మనం నియర్ టు నార్మల్ కండిషన్కి తీసుకురాగలుగుతాం అన్నమాట. అలాగే చిగుర్లో నుంచి బ్లీడింగ్, రక్తం రావడం కూడా చాలా సహజంగా చూస్తూ ఉంటాము. సో ఇనీషియల్ స్టేజెస్లో బ్లీడింగ్ కనపడుతుంది ఆ చిగురు వాపు కనపడుతుంది అన్నప్పుడే మనం డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. వెళ్తే సింపుల్ క్లీనింగ్ స్కేలింగ్ చేశారనుకోండి, ఒక ఆయింట్మెంట్ ఇస్తారు, స్కేలింగ్ చేస్తారు, అవసరమైతే ఫ్లాస్ ఇస్తారు. దీంతో చిగుర్లు మళ్ళీ నార్మల్గా అయిపోతాయి. అదే మనం ఫర్దర్గా బాగా డ్యామేజ్ అయ్యి పళ్ళు కదిలిపోయిన తర్వాత వెళ్తే అప్పుడు ఫర్దర్ ట్రీట్మెంట్స్ లైక్ ఫ్లాప్ సర్జరీస్, బోన్ గ్రాఫ్టింగ్ ట్రీట్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి. సో మనం డిలే చేసే కొద్దీ మనకి అయ్యే లాస్ ఎక్కువ, రిజల్ట్ తక్కువ ఉంటుందన్నమాట. సో ఎప్పుడైనా కానీ మనం స్టార్టింగ్ స్టేజెస్లో ఏమైనా సిమ్టమ్స్ ఉండగానే వెళ్తే మంచిది. అలాగే వంకరపళ్ళు ఉన్న వాళ్ళు కూడా తర్వాత చేసుకోవడానికి కుదరదమ్మా. జనరల్గా 14 years to 21 years ఇస్ ఐడియల్ ఏజ్ అనమాట. పిల్లలు వంకరపళ్ళు ఎక్కువ ఉన్నవాళ్ళు ఆ ఏజ్లో అప్రోచ్ అయితే మంచి రిజల్ట్స్ వస్తాయి. లేదు మనం తర్వాత కూడా చేసుకోవచ్చు, ఈవెన్ 30s 40sలో కూడా చేసుకోవచ్చు. బట్ వచ్చే రిజల్ట్ స్లోగా ఉంటుంది, అది రీటైన్ అవ్వటం కూడా కొంచెం కష్టం. సో ఏదైనా కరెక్ట్ ఏజ్లో స్టార్టింగ్ స్టేజ్లో చేయించుకుంటే బెటర్. అలాగే చిన్నపిల్లల్లో కూడా మనం ఈ వంకరపళ్ళు అవాయిడ్ చేయాలి అంటే సీరియల్ ఎక్స్ట్రాక్షన్స్ అని ఉంటాయి. అంటే పాలపళ్ళు ఊడాల్సిన టైంలో ఊడకుండా లేట్ అయినా కానీ, ముందు ఊడిపోయినా కానీ మనకి వంకరపళ్ళు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో జనరల్గా అట్ ద ఏజ్ ఆఫ్ 6 నుంచి పిల్లల్ని ఒకసారి డెంటిస్ట్కి చూపిస్తే అవసరమైనప్పుడు మనకి కావాల్సినట్టు ట్రీట్మెంట్ చేయడం వల్ల మనకి చిన్నప్పుడే వంకరపళ్ళు అవాయిడ్ చేయొచ్చు. పెద్ద అయిన తర్వాత మళ్ళీ క్లిప్స్ వేసుకోవాల్సిన అవసరం లేదు. అప్పుడు మనం డిలే చేసి చూపించకపోతే పెద్ద అయిన తర్వాత క్లిప్పులు వేసుకోవాల్సి వస్తుంది. సో ఈ విధంగా మనకి ఏదైనా చిన్న మైనర్ ప్రాబ్లం ఉన్నప్పుడు వెళ్తే మీకు సక్సెస్ బాగుంటుంది, రిజల్ట్ బాగుంటుంది.